నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నాపై కేసులు విజయం సాధించేదాకా పోరాడతానన్న ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ నుంచి భారీ కాన్వాయ్ అడుగడుగునా ఫ్లెక్సీలు అండగా నిలిచిన తెలంగాణ సమాజానికి కవిత కృతజ్ఞతలు కవిత విడుదలపై సోషల్ మీడియాలో విష ప్రచారం కాంగ్రెస్ నేతలవి సోయిలేని మాటలన్న బీఆర్ఎస్ మద్దతు ధర లేక పప్పు ధాన్యాల రైతులు నష్టపోతున్నారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ మహిళల భద్రత కోసం కేంద్రం కొత్త పాలసీ నైట్ డ్యూటీ చేసేవారికి ఎస్కాట్ రాష్ట్రాలకు ఆదేశం కృష్ణానదికి మళ్లీ పోటెత్తుతున్న వరద సాగర్ 18 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి తిరిగి రావడం పట్ల మాజీ ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడి న్యాయం గెలిచిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కవిత ఇంటికి తిరిగి వచ్చినందుకు తామెంతో సంతోషంగా ఉన్నామన్నారు ఈ క్షణం శాంతి ఆనందంతో నిండిన కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు అపూర్వ స్వాగతం లభించింది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ పలికారు అభిమానులతో కవితపై గులాబీ పూల వర్షం కురిపించారు ఇక బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులతో ఎయిర్పోర్ట్ కి కిర్చిపోయింది ఫైటర్ ఈజ్ బ్యాక్ అనే నినాదాలు మిన్నంటాయి హైదరాబాద్లో అడుగుపెట్టిన వేళ ఇప్పటి వరకు ఎవరికీ దక్కనంత అపూర్వ స్వాగతం కవితకు దక్కింది రాష్ట్రం నలుమూలల నుంచి తన్ను చూడ్డానికి వచ్చిన గులాబీ శ్రేణులందరికీ కవిత ప్రత్యేకంగా అభివాదం చేశారు పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ కవిత నినదించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది ఫైటర్ ఇస్ బ్యాక్ జై తెలంగాణ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం మారుమోగిపోయింది ఎయిర్పోర్ట్ నుంచి కారులో నేరుగా ఇంటికి బయలుదేరుతూ మరోసారి కవిత అందరికీ అభివాదం చేశారు గులాబీ జెండా చేతపట్టి కారుపైకెక్కి అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా కవిత పిడికిల్ బిగించి జై తెలంగాణ నినాదాలు చేశారు కుట్రపూరిత కేసులో జైలు జీవితం గడిపిన కవిత 5 నెలల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టిన వేళ అదే ధైర్యం అదే తెగువ ఆమెలో కనిపించడం విశేషం చూపెడుతది అమ్మ గుణం మాటలు మంచిదనం మనసంతా సేవ గుణం చూపుల చలువదనం చూపెడుతది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాయిల్స్లోని కవిత ఇంటి వరకు దారి పొడవునా పండగ వాతావరణం కనిపించింది గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఫైటర్కు గ్రాండ్ వెల్కమ్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు పోస్టర్లు ఆకట్టుకున్నాయి పలుచోట్ల భారీ గజమాలలతో కవితమ్మకు గ్రాండ్ వెల్కమ్ లభించింది
ఎత్తిన పిడికిలి దించదురా ఎవ్వడు ఎదురుగా ఉన్నారా ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర నాయక కదిలెనురా. కవితకు స్వాగతం పలుకుతూ 1000 కార్లతో భారీ ర్యాలీ తీశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్లోని ఇంటికి కార్లు దండు కట్టి ప్రయాణం చేస్తుంటే ఆ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. 1000 కార్లతో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో సందడి చేశారు. దారి పొడవునా కవితను చూడ్డానికి ప్రజలు పోటీ పడ్డారు. కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది. సంకెళ్ళేసిన రాజ్యం పుట్టకు బెదరను అంటోంది. సమరానికి ఇక సై అంటూ సవాలు విసిరింది. భగ 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 భానుడిలా ఉరుమై దూకే ఉప్పెనలా భగ 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 భానుడిలా ఉరుమై దూకే ఉప్పెనలా. ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర సంబురం అంబరాన్నంటింది. ఎటు చూసినా పండగ వాతావరణం ప్రతిబింబించింది. పటాకుల మోతలతో కవిత నివాసం హోరెత్తింది. ఢిల్లీ నుంచి సొంతింటికి వచ్చిన కవితమ్మకు అద్భుతీయమైన స్వాగతం లభించింది. గులాబీ క్యాడర్ అభిమానులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఎన్నడూ లేనంత సందడి వాతావరణం కనిపించింది. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం తెలిసినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. శంషాబాద్ నుంచి సొంతింటికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు జన నీరాజనం లభించింది. మొదట మాతృమూర్తి శోభమ్మ, ఇతర కుటుంబ సభ్యులు కవితను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. 5 నెలల తర్వాత ఇంటికి వచ్చిన కవిత ముందుగా పూజ గదిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భర్త అనిల్కు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు. చూపెడుతది అమ్మ గుణం, మాటలు మంచిదనం, మనసంతా సేవ గుణం. చూపుల చలువదనం చూపెడుతది అమ్మ గుణం, మాటల మంచితనం, మనసంతా సేవ గుణం. సంతుల గంభీరం, జనగుండెల తన స్థానం, చిరిపీయుట ఎవరితనం,
అనంతరం గులాబీ శ్రేణులందరినీ ఎమ్మెల్సీ కవిత పేరు పేరున పలకరించారు. ఇన్నాళ్ళు కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ధైర్యంతో ముందుకు పోతామని తేల్చి చెప్పారు. కవిత మాటకు బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బంజారాహిల్స్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. మంగళహారతి ఇచ్చి దిష్టి తీశారు. 5 నెలల సుదీర్ఘ సమయం తర్వాత కవితను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు భావోద్వేగానికి లోనయ్యారు. కవితను ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. ఇంట్లోని పూజ గదిలో దేవుని చిత్రపటానికి కవిత నమస్కరించారు. అనంతరం తన తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరుడు కేటీఆర్కు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. రాజకీయ ప్రముఖులను ఇబ్బందుల పాలు చేస్తున్న దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాజాగా జార్ఖండ్ అక్రమ మైనింగ్ కేసు విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరారోపణ వాగ్మూలాలను ఎవిడెన్స్గా తీసుకోవద్దని తేల్చి చెప్పింది. ఈడీ కేసులకు బెయిల్ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు చెల్లబోదని న్యాయ నిపుణులు అంటున్నారు. పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసే మనీ లాండరింగ్ కేసులకు బెయిల్ నియమం వర్తిస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కస్టడీ సమయంలో నిందితులు చేసే నేరారోపణలు సాక్ష్యాలు కాబోవని, ఎట్టి పరిస్థితుల్లో వాటిని కీలక ఆధారాలుగా పరిగణించి కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. బుధవారం జార్ఖండ్ అక్రమ మైనింగ్ కేసుపై విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అరెస్టైన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాష్ బయటకొస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ప్రేమ్ ప్రకాష్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. అటు ట్విన్ టెస్ట్లను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ దర్యాప్తు సంస్థల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ తాము బెయిల్ అనేది నియమం, జైలు అనేది మినహాయింపు అనే సిద్ధాంతాన్ని ఉటంకించామని కోర్టు చెప్పింది. పీఎంఎల్ఏ సెక్షన్ కింద ఈడీ నమోదు చేసే మనీ లాండరింగ్ కేసుల్లోనూ ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎప్పటికైనా ఒక నియమమే. దాన్ని కోల్పోవడం అనేది మినహాయింపుగానే ఉండాలి.
ఆ స్వేచ్ఛను కోల్పోవలసి వస్తే అది చట్టబద్ధంగానే జరగాలని సుప్రీంకోర్టు చెప్పింది. పీఎంఎల్ఏ కేసులో నిందితుడు నేరం చేయలేదు, బెయిల్ ఇచ్చినా నేరం చేసే అవకాశం లేదనే 2 నిబంధనలను సంతృప్తిపరిస్తే బెయిల్ ఇవ్వొచ్చని చెప్పింది. ఎందుకంటే నిందితులు కస్టడీలో ఉన్నప్పుడు సాధారణంగా అధికారులు నిందితుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకుంటారు. అందులో కొన్ని ఇతరులపై చేసే నేరారోపణలుగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిని సాక్ష్యంగా పరిగణించి కేసులు నమోదు చేయటం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది. వాటిని సాక్ష్యాధారాలుగా ఆమోదిస్తే అది న్యాయ నిబంధనలకు విరుద్ధమే అవుతున్నది కాగా, కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరారోపణల వాంగ్మూలాలు సాక్ష్యాలుగా చెల్లవంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కస్టడీలోని నిందితులు ఇచ్చిన నేరారోపణల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు, సాక్ష్యాలు, ఆధారాలు ఎలా అవుతాయని ప్రశ్నించింది. విచారణ సరైన పద్ధతిలో జరిగిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కాగా కస్టడీలోని నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలనే సాక్ష్యాలుగా చేసుకుని ఢిల్లీ మద్యం పాలసీ కేసు దర్యాప్తు జరిగిందని ఈడీ, సీబీఐ వ్యాఖ్యలతో స్పష్టమైంది. నిందితుల వాంగ్మూలాలు చెల్లవంటూ సుప్రీం తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. వీటన్నిటినీ విశ్లేషిస్తే ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరుగారిపోవడం తప్ప మరో మార్గం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైనందునే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చింది, వాళ్ళు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2015 నుంచి బెయిల్పై ఉన్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయి కనుక వీరంతా ఎన్డీఏ భాగస్వాములు అనుకోవాలా అని కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై బీజేపీ, కాంగ్రెస్ నేతలవి సోయిలేని మాటలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మోదీ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాడని విమర్శించారు. ఏనాడైనా మోదీతో జతకట్టేది రేవంత్ రెడ్డినేనే చెప్పారు. ఓ బూటకపు కేసు పెట్టి ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టి బీజేపీ పైశాచిక ఆనందం పొందిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ నేతల జేబుల్లోకి చేరిందని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ను చూస్తే మోదీకి ఇప్పటికీ భయమేస్తోందన్నారు. శాసనమండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ విషయంలో కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బాధ్యతలో ఉన్న వాళ్ళు కూడా సోయి లేకుండా మాట్లాడుతున్నారు. వైపు బీజేపీ నుంచి కావచ్చు, వైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు. సుప్రీంకోర్టునే తప్పుపట్టే పద్ధతుల్లో వాళ్ళ తెలివి తక్కువతనాన్ని, వాళ్ళ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఇది ఇంత నిరాధారమైన కేసు, అసలు అక్కడ ఎటువంటి నేరమే జరగలేదు, తప్పే జరగలేదు. కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ, ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి. కట్టపగలు దొరికి నోట్ల కట్టలతో దొరికిన వాళ్ళేమో బెయిల్ మీద వచ్చి అధికారం చెలాయిస్తారు. ఏ ఆధారం లేని కేసు, అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు బెయిల్ మీద వస్తేనేమో ఈ రకంగా ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే మోడీకి బీ టీమ్గా ఉంది తెలంగాణ. మొట్టమొదటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ నాయకులు అది ఆలోచించుకోండి. మోడీ మిమ్మల్ని లెక్క పెట్టడం లేదు. ఎప్పటికైనా రేవంత్ అనే మనిషి తెలంగాణలో ఉన్న పద్ధతుల్లో మోడీ గారి వ్యవహారం ఉంది. వాల్మీకి కుంభకోణం కేసులో ఇంత స్పష్టంగా
180 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా మారి తెలంగాణకు 45 కోట్ల రూపాయల పైగా వచ్చి స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అకౌంట్లలో కూడా వచ్చి అక్కడ ఆధారాలను రెడీగా ఉంటాయి. ఎందుకు నోరు మెదుపుతలేరు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన, దాని ఫెయిల్యూర్స్ పైన మాట్లాడాల్సిన బీజేపీ ఇంకా కేసీఆర్ పైన అక్కసు వెలగక్కుతుంది. ఎప్పటికైనా కేసీఆర్ని చూసే భయపడుతున్నది బీజేపీ, కాంగ్రెస్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు వేయబోయే పీసీసీతో సహా, ఎందుకంటే ఆయన మనుషులు వేస్తున్నారు, పీసీసీతో సహా మోడీ టీంలో విలీనమయ్యేది వాళ్ళైతారు తప్ప బీజేపీలో విలీనమైతే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని టోక్గా తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు, ఆ అవసరమే లేదు. తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా మోడీకి రాహుల్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారే అవుతారు. సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ, కాంగ్రెస్ నేతలు తప్పుపట్టడంపై మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ విమర్శించారు. లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమైందని అందరికీ తెలుసన్నారు. ఇవాళ అత్యున్నత న్యాయస్థానమే బెయిల్ ఇచ్చినప్పుడు ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. అలాంటి వాళ్లపై కోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగానే కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాజకీయ ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు చేసే ప్రయత్నాలు అటు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయస్థానాలని కూడా తప్పుపట్టే పరిస్థితి వస్తే ఇక దానికి ఎవరికి ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఏదో ఒకటి కవిత్వాలు సృష్టించి మాట్లాడుతా అనేటోళ్ళకి వార్తల్లో ఉండటానికి కొంతమంది మాట్లాడతారు, ప్రజలలో ఆకర్షించడానికి కొంతమంది మాట్లాడతారు, కానీ వాస్తవాలను మాత్రం విస్మరిస్తారు. ఇవాళ న్యాయస్థాన పరంగా అక్కడ ఏ ఆధారాలు లేవు అని చెప్పేసి ఒక రాజ్యాంగబద్ధంగా న్యాయమూర్తి స్థానంలో దేవాలయం లాంటి కోర్టులో తీర్పిస్తే ఆ కోర్టు తీర్పులను కూడా తప్పుపట్టే పరిస్థితి ఉంటే, మరి ఒక ప్రజా క్షేత్రంలో ఉన్నోళ్ళు, ప్రజాప్రతినిధి అయ్యండి రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల్సిన వ్యక్తి కూడా ఆ రకంగా మాట్లాడితే మరి ఇక దానికి ఎవరు జవాబు చెప్పాలా? ఎమ్మెల్సీ కవిత బెయిల్పై రాజకీయం చేస్తున్న నేతల తీరును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. కవిత తప్పు చేసిందా, ఒప్పు చేసిందా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయన్నారు. ఆడపిల్ల మీద అంత కక్ష ఎందుకని కూనంనేని ప్రశ్నించారు. కుదరదు. అప్పుడు ఏమైందంటే భవిష్యత్తులో ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ ఈజ్ టు బి డిసైడెడ్ ఇన్ ద కోర్ట్స్. పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి, కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి, అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్. ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెర్డిక్ట్ రిలీజింగ్ హర్ ఆన్ బెయిల్. దానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు, ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు. అసలు ఏమన్నా సందర్భం ఉందా? ఏదన్నా అసలు దాన్ని వాళ్ళు మాట్లాడేదానికి రిలేటెడ్గా ఏమన్నా ఉందా? రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మహిళా నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళని కూడా చూడకుండా కవితపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరారు. బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం వారు ఎటువంటి కేసులో ఇన్వాల్వ్ లేరు అని చెప్పేసి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు పిచ్చోల్లాగా మాట్లాడుతూ కవితక్క గారి మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం జరుగుతుంది. దాన్ని మేము ఉమెన్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి
ఎట్లయితే మొన్న కేటీఆర్ గారు ఒక చిన్న మాటకి సుమోటోగా తీసుకున్నారో ఇది కూడా సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మహిళలు ఎవరైనా మహిళలే, మేము ఖచ్చితంగా ఎవరి గురించి అయినా మాట్లాడినా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇట్లా ప్రతి ఒక్కటి మేము ట్విట్టర్ వేదిక ద్వారా ఇష్టం వచ్చినట్టు కవితక్క గారి మీద ఇట్లా పోస్టులు పెడుతున్నారు. అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోర్టే స్వయంగా చెప్పింది వారు ఎటువంటి కేసులో ఇంకా ఎవిడెన్స్ ప్రూవ్ కాలేదు, అక్యూజ్గా మనం చెప్పడానికి లేదు, కేసు అంతా కంప్లీట్ అయిన తర్వాతనే ఏదైనా కూడా డిసైడ్ చేయాలి అని. అయినా కూడా కాంగ్రెస్ నాయకులు మరి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు కవితక్క గారి మీద వారి ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా మహిళా కమిషన్ దీని మీద రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్కి మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది. నిన్ననే కవితక బెయిల్ తీసుకొని బయటకు వచ్చిందని మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉండే. ఒక ఉమెన్ అని కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడమే కాకుండా చాలా డీగ్రేడింగ్గా మాట్లాడడం జరుగుతుంది. సో అదంతా కూడా మేము ఖండిస్తూ కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఉమెన్ అంటే ఏ పార్టీ ఉమెన్ అయినా కూడా మేము అందరినీ కూడా కన్సిడర్ చేస్తాము. ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడైనా ఏ పార్టీ వాళ్ళైనా వేరే మహిళలని డీగ్రేడింగ్గా మాట్లాడకండి. ఈరోజు మరి మా తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఉమెన్ మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కవితక్క ద్వారా ఏదైతే సోషల్ మీడియాలో రాంగ్గా పోస్ట్ చేయడం జరుగుతుందో ఆ విషయంలో కూడా మేమందరం ఖండిస్తూ, ఒక తోటి మహిళకి ఈ విధంగా జరగడం కూడా కరెక్ట్ కాదు. తను కూడా ఒక మహిళ కాబట్టి ఉమెన్ కమిషనర్ గారు ఒకటే చెప్పారు, మేడం మేము పార్టీ వైజ్గా కాదు, ఒక తోటి మహిళగా మహిళా కమిషన్గా ఒక ఉమెన్కి మేము సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా మేము ఇచ్చిన కంప్లైంట్ ముందుకు తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఒక మహిళని ఇంత కించపరుస్తూ మాట్లాడడం కూడా పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అదే విషయంలో నేను బండి సంజయ్ గారు కూడా ఒకటే మాట చెప్తున్నాను, సుప్రీంకోర్టు లీగల్గానే తనకి బెయిల్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ కవితక్కకి. వచ్చినప్పటికీ కూడా ఓర్వలేని తనం అదే విషయంలోనే రాజకీయ కుట్రంగా వచ్చినప్పటికి జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు పెడతా ఉన్నారు. పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలను అడియాశలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెసరకు ప్రకటించిన మద్దతు ధరకు ఎవరు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్న హరీష్ రావు, ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. ఆహార పంటల బదులు పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాశలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర 8,682 రూపాయలు ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా 6,000 నుంచి 6,500 మధ్యనే రైతులు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారడంతో రైతులు క్వింటాకు 2,500లకు పైగా నష్టపోతున్నారని మండిపడ్డారు. మద్దతు ధరకు వ్యాపారులు పంటలు కొనుగోలు చేయని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ సంవత్సరం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శించడం పెసర పంట రైతులకు శాపంగా మారిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించే పరిస్థితి లేదని ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, సూర్యాపేట తదితర జిల్లాల రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు ఒక తీరుగా అధికారంలోకి వచ్చాక మరొక తీరుగా వ్యవహరించడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. నమ్మి ఓటేసినందుకు నట్టేటా ముంచుతున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, మార్క్ఫెడ్ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలు జిల్లాల్లో తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు నష్టపోకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.
కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కంటే అధిక ప్రగతిని సాధించి దేశంలోనే నెంబర్ 1గా నిలబడింది. పాలనలో అన్ని రంగాల్లోనూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగం. కేసీఆర్ పాలనలో రాష్ట్ర విజయగాథలే అందుకు నిదర్శనం. కేసీఆర్ హయాంలో వ్యవసాయంలో దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనూ సత్తా చాటింది. 2018-19 నుంచి 2023-24 వరకు దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. 16.42% అత్యధిక వార్షిక వృద్ధి రేటును సాధించి అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణే కావడం విశేషం. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లోనూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా వ్యవసాయంలో దేశంలో మరే రాష్ట్రంలో సాధించలేని విజయాలను సాధించింది. దేశంలోనే అతి చిన్న వయసున్న రాష్ట్రమైన తెలంగాణ పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను సైతం వెనక్కు నెట్టింది. అగ్ర రాష్ట్రాలు కూడా సాధించలేని ఘన విజయాలను తన సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 2018-19 నుంచి 2023-24 వరకు తెలంగాణకు తిరుగులేదు. 16.42%తో అత్యధిక వార్షిక వృద్ధి రేటును సాధించి తన సత్తాను చాటి చెప్పింది తెలంగాణ. పలు రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే మన రాష్ట్రమే అగ్రగామిగా నిలిచింది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ మాత్రం కేవలం 0.14% వృద్ధి రేటుతో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2018-19 నుంచి 2023-24 వరకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ అద్భుత విజయాలను తన సొంతం చేసుకుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో రాష్ట్రం అన్నపూర్ణగా నిలిచింది. ముఖ్యంగా కేసీఆర్ అనుసరించిన వ్యవసాయ అనుకూల విధానాలు ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచాయి. సరిపడా ఎరువులు, విత్తనాలు అందించడం, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అన్నదాతకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. రైతు వేదికలు మార్గనిర్దేశం చేశాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సాగునీటి గోస తీరింది. బీడు భూముల్లోనూ గోదారమ్మ పరుగులతో వ్యవసాయంలో తెలంగాణ దశదిశ మారింది. ఆహార ఉత్పత్తిలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకు సైతం సాధ్యం కాని గణాంకాలను తెలంగాణ నమోదు చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రగతిని అందుకోలేకపోయాయి. తెలంగాణ పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరువు కోరల్లో చిక్కుకొని అక్కడి అన్నదాతలకు కష్టకాలం ఎదురైంది. కానీ కేసీఆర్ హయాంలో మాత్రం తెలంగాణ అన్నదాత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశానికే మార్గదర్శిగా నిలవడం గొప్ప విషయం. ఇదంతా కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైందంటున్నారు మన అన్నదాతలు. కేసీఆర్ నిజమైన రైతు నాయకుడని ప్రశంసిస్తున్నారు.